వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. టమోటా పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా సంగటి లేకైనా చాలా బాగుంటుంది. ఈ టమోటా పప్పు చాలా సింపుల్గా తయారైపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమోటా పప్పు తయారీ విధానం చూద్దాం. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. టమోటాలు ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాతకు చూడండి కరివేపాకు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, పాయలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు, తర్వాత గింజలు తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్లో ఎర్రగడ్డ పాయలు వేసుకోవాలి. తెల్లగడ్డ పాయలు, ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని కాస్త వేయించుకోవాలి. తర్వాత గింజలు వేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. నేనైతే మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. నేనైతే వీడియో చేస్తున్నాను. మా ఇంటి బయట ఫంక్షన్ జరుగుతుంది. కాస్త మాటలు కూడా వల్ల వినేస్తున్నాయి. గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. కాస్త కలర్ చేంజ్ కావాలి. నేనైతే తెల్లగడ్డలను ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఇలా కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయల ముక్కలు కాస్త వేయించుకోవాలి. చింతపండు వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటాలు బాగా వేగిపోవాలి. కల్లుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. టమోటాలు చూడండి ఇలా ఉన్నాయి కదా, బాగా వేగిపోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి టమోటాలను బాగా వేయించుకోవాలి. కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతాయి, అడుగంటుతుంది. చక్కగా వేగిపోయాయి చూడండి టమోటాలు. ఇలా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఇలా చక్కగా వేగిపోయాయి. మంచి స్మెల్ వస్తుంది. టమోటాలు కూడా బాగా ఇలా నలిగిపోవాలి వేగి. చూడండి తెల్లగడ్డల ఫ్లేవర్ అయితే చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే బాగా రుద్దేయాలి. మా వీధిలో సాంగ్యం జరుగుతుంది. అక్కడ కూడా ఫంక్షన్లో పిల్లలు ఆడుస్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. నేనైతే ఈ వీడియో చేస్తుంటే బాగా మెత్తగా రుద్దేయాలి ఈ టమోటా పప్పును. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రుద్దేస్తున్నాను. చూడండి చక్కగా మెదిగిపోయింది. బాగా ఎగాయి కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. టమోటా పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది. మంచి స్మెల్ వస్తుంది. చక్కగా రెడీ అయిపోయింది.
రైస్ లేకైనా సంగటి లేకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.